మన తెలుగు మూవీ చూసినట్టే ఉందన్న. నాకైతే ఎక్కడ రస్టిక్ రా అనేది కనిపించలేదు. అక్కడక్కడ అరే న్యాచురాలిటీ అనేది మిస్ అయినా, లాజిక్స్ మిస్ అయినా కూడా అదే తెలుగు సినిమా అందం. అలానే ఉండాలి తెలుగు సినిమా అనేది. ఇప్పుడు వస్తాయి మలయాళం సినిమాలు వస్తాయి, తమిళ సినిమాలు వస్తాయి, కన్నడ సినిమాలు వస్తాయి, మన లో లేపేస్తారు. మనవి మంచి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ఎవడు పట్టించుకోడు. ఇది మంచి సినిమానే, ఇది కూడా జనాలు అలానే పట్టించుకోరు. ఒక 35, ఒక అనగనగా ఇలాంటి సినిమాలకి మనకి అంత హైప్ ఇయర్ సోషల్ మీడియాలో కానీ న్యూస్ల్లో కానీ. అలానే అవుతుంది. అదే ఒక మలయాళం వాళ్ళు తీయండి, అందులో ఏం లేకపోయినా స్లో ఉన్నా కూడా ఆ సినిమా తోపరాపోయి వాళ్ళ తీయాలరాబోయ్ అంటారు. నాకు అది ఎప్పటికీ అర్థం కాదు మన వాళ్ళ దగ్గర. బిచ్చగాడి క్యారెక్టర్కి ధనుష్ అనేది న్యాయం కన్నా ఎక్కువ చేశాడు. ఎందుకంటే అంత పాత్ బ్రేకింగ్ హీరో, అంత స్టార్డమ్ ఉన్న హీరో ఒక రోడ్డు మీద బిచ్చం అడుక్కుంటూ ఉండడమే కాకుండా డంపింగ్ యార్డ్లో తిరుగుతూ చెత్తలో పడుకుంటూ అసలు మామూలుగా అయితే ఎవరు చేయలేరు. మనం డస్ట్బిన్ వాసన వస్తేనే పక్కకి వెళ్ళిపోతాం. అలాంటిది ఆయన అందులో పడుకొని అది మీద వేసుకొని ఒక బిచ్చగాడిలాగా న్యాచురాలిటీ అన్న, ఎక్కడ న్యాచురాలిటీ మిస్ కాలేదు ధనుష్ గారి దగ్గర. హ్యాట్స్ ఆఫ్. ఆయన ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు. టాలీవుడ్ ఆడియన్స్కి ఇంకా ఇంకా దగ్గరైపోతున్నారు. రష్మిక క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది. ఆమె స్క్రీన్ టైంకి, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్కి తగ్గట్టు ఆవిడ యాక్టింగ్ కూడా బాగుండింది. స్క్రీన్ టైం ఎక్కువ లేకపోయి ఉండొచ్చు, కానీ ఆవిడ స్క్రీన్ ఇంపార్టెన్స్ అనేది, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అనేది మాత్రం చాలా ఉంది. ఆవిడ క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు. ధనుష్ గారు ముందుకెళ్ళరు, నాగార్జున గారు కలవరు, చాలా ఉన్నాయి సినిమాలు ఆవిడ లేకపోతే. సో ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెన్స్కి తగ్గట్టు, ఆవిడ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు యాక్టింగ్ కూడా రష్మిక హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆవిడ కొడితే బంగారమే, పడితే బంగారమే ఉంది. ఈ మూవీ కూడా మంచి హిట్టే. సినిమా రన్ టైం ఎక్కువ ఏం లేదన్న. జనాలు చెప్తున్నారు కదన్నా, ఇదే సినిమా ఒక మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు తీస్తే ఆ సినిమా తోపురా, తురుమ్రా, ఎంత టేకింగ్ రా, బ్యూటిఫుల్ రా అంటారు. మన వాళ్ళ దగ్గర కొంచెం స్లోగా వెళ్తే లాగ్ అనేస్తారు. అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుందన్నా, మీకు స్లో అనిపిస్తుంది. అది ఆబ్వియస్లీ తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్టే అది. సెకండ్ హాఫ్ స్లో అనిపిస్తుంది. మన తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్టే అది. మన వాళ్ళకి ఎంతసేపు కమర్షియల్ మూవీస్కి అలవాటు పడిపోయాం మనం. మనకి ఎక్కడ బోర్ కొట్టకూడదు. సినిమాకి వస్తే సాంగ్స్ కావాలి, నవ్వులు కావాలి, ఫైట్లు కావాలి, డబ్బ 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 మ్యూజిక్ ఉండాలి. అవే ఉండవు సినిమాలో. మీకు సూదింగ్గా గుండెకి నచ్చేలా ఫ్లోలో వెళ్తుంది కాబట్టి జనాలు ఆబ్వియస్లీ లాగనేస్తారు దాన్ని. ఆయన అన్న చూడండి, 35 చూడండి, అనగనగా చూడండి, బ్యూటిఫుల్ మూవీస్ ఇవన్నీ. ఆడేయా విలన్ని చూసినప్పుడు ఏమో అన్న, నేనైతే ఎవరితో కనెక్ట్ కాలేదు. ఆబ్వియస్లీ బడాబాబులతో కనెక్ట్ అవ్వచ్చు, అది మనం చెప్పలేములే. బడాబాబులతో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. మరి వాళ్ళు ఏమేమి స్కాములు చేశారో వాళ్ళకి తెలియాలి అంతే. అది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అది కూడా ఎంత పెద్ద స్కామో. ఎస్పెషల్లీ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్తో బాగా నడిచింది ప్రైవేటైజేషన్ గొడవ అనేది. ఆ ప్రైవేటైజేషన్ వల్ల ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి లాభం రాదు అనేది శేఖర్ కమల గారు గట్టిగా రాయించుకుంటున్నట్టు చూపించారు. అది మనం సినిమా గురించి వచ్చాం, సినిమా గురించి మాట్లాడదాం. అది ఆయిల్ కంపెనీస్ గురించి ఉంది సినిమాలో అంతే. అది అదానియా లేకపోతే బడానియా లేకపోతే యశస్వి జైస్వాలా, మనకి ఎందుకులే ఆయుష్ బడానియా, మనకు అవన్నీ వద్దు. సినిమా చూసాం, సినిమా గురించి మాట్లాడదాం అంతే.